ఇన్నాళ్లు సాగు తాగునీరు అందించిన నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రాంతం ఇప్పుడు ప్రముఖ పర్యాటక క్షేత్రంగా మారబోతోంది. దశాబ్దాలుగా పర్యాటక రంగానికి నోచుకుని నిజాం కాలం నాటి కట్టడాలున్న ఆ ప్రాంతం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. రేవంత్ సర్కార్ చొరవతో ప్రాజెక్టుతో పాటు సమీప పర్యాటక పర్యావరణ ప్రాంతాలను ఒక్కటిగా చేసే ఈ ప్రాంతం టూరిజం హబ్గా మారనుంది. హైదరాబాద్కు అత్యంత సమీపంలోని నిజాం సాగర్ ప్రాజెక్టు టూరిజం హబ్గా మారనుండటంతో ఈ ప్రాంతవాసుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. నిజాం నవాబు నిర్మించిన అద్భుత ప్రాజెక్టు నిజాం సాగర్. మంజీరా నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు 8 దశాబ్దాలు దాటినా చెక్కు చెదరకుండా నిలకడగా ఉంది. 17 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించిన నిజాం సాగర్ కింద నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో 2.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర కూడలిలో ఈ ప్రాజెక్టు ఉంటుంది. ప్రాజెక్టు 3 వైపులా గేట్లుండడం ఆనాటి ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిదర్శనం. గార్డెన్ వద్ద 12 గేట్లు, మధ్యలో 16 గేట్లు, చివరికి మంజీరా వైపు మరో 20 గేట్లు ఉండడం ఈ ప్రాజెక్టు విశిష్టత. పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి సమాచారం కన్నా ఎక్కువ విషయాలు మనం నిజాం సాగర్ డ్యాం సందర్శిస్తే పర్యాటకులకు చాలా తెలుస్తుంది. పర్యాటక కేంద్రంగా చేద్దాము, పర్యాటక కేంద్రంగా చేసి దీనికి మనము వెచ్చిద్దాము అన్న ఆలోచనతో 120 కోట్లు వరకు మనకు ఈ పర్యాటక కేంద్ర అభివృద్ధికి కావాలని కోరుకుంటే మొదటి విడతగా 11 కోట్లతో నిజాం సాగర్ డ్యామ్ ను అభివృద్ధి కేంద్రంగా పర్యటించడం జరిగింది. నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించినప్పుడే దాని సమీపంలో పలు ఇతర కట్టడాలను కూడా నిర్మించారు నిజాంలు. హైదరాబాద్ నుండి ఇక్కడికి 150 కిలోమీటర్ల దూరమే ఉండడంతో విడిది కోసం తరచూ నిజాం రాజులు ఇక్కడికి వచ్చేవారని చరిత్ర చెప్తుంది. ఈ క్రమంలోనే నిజాం సాగర్ చుట్టూ ప్రకృతి, ఆహ్లాదకర వాతావరణం చూసి గెస్ట్ హౌస్లు నిర్మించారు. ప్రాజెక్టు సమీపంలోని ఓ చిన్న కొండపై గోల్డ్ బంగ్లా కట్టారు. ఈ బంగ్లా నుంచి చూస్తే ప్రాజెక్టుకి 3 వైపులా ఉన్న గేట్లు, చుట్టూ ప్రకృతి, ప్రాజెక్టు మొత్తం కనపడుతుంది. ఈ గోల్డ్ బంగ్లా గతంలో ధ్వంసమైన తాత్కాలిక మరమ్మతులు చేయిస్తుండటంతో ఇంకా నిలిచి ఉంది. 3 గేట్లను కలిగి ఉన్న ఏకైక ప్రాంతము ఆ డ్యామ్ ఏదైతే ఉందంటే మన నిజాం సాగర్ డ్యామే ఉంది. మరి ఇది అభివృద్ధికి నోచుకోలేదు, వెనుకబడి బాగా ఉండడం వలన దీనికి అభివృద్ధి చేసి అందరికీ ఉపాధి కల్పించడానికి ఒక అవకాశం దొరుకుతుందని చెప్పేసి దీనిపైన దృష్టి సారించడం. చుట్టూ పచ్చని ప్రకృతి, మంజీరా పరవళ్లు, నిజాం కాలం నాటి కట్టడాలు ఉన్నా గత సర్కార్ నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం టూరిజం కేంద్రంగా అభివృద్ధి చెందలేకపోయింది. రేవంత్ సర్కార్ ఈ ప్రాంతంపై ఫోకస్ చేయడంతో పర్యాటకంగా నిజాం సాగర్ డెవలప్ అవుతుందని ఆశాభావం వ్యక్తమవుతుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇక్కడ చదువుకున్న పిల్లలకి ఇక్కడ తినకుండా అయిపోయింది అనమాట. అయితే దీని యొక్క చరిత్రను బయటకు తీసుకొస్తే ఇక్కడ మన వాళ్లకు మన చరిత్ర తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే ముందేంటంటే మనం మన చరిత్ర తెలుసుకున్న తర్వాతనే మనం రాష్ట్రాన్ని కానీ దేశం కానీ ప్రపంచ చరిత్ర తెలుసుకోవాలి. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. ఎన్నికల్లో గెలవడంతో ఈ ప్రాంత టూరిజంపై దృష్టి సారించారు. చాళుక్యులు, రాష్ట్రకూటులు పాలించిన కౌలాస్ కోటకు మరమ్మతులు చేయించారు. నిజాం సాగర్ ప్రాజెక్టుని పరిసర ప్రాంతాలను కలుపుతూ పర్యాటక కేంద్రంగా చేయాలని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. దీంతో 10,50,00,000 నిధులు కేటాయించింది ప్రభుత్వం. ఇక్కడ పర్యాటక అభివృద్ధి జరిగితే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని హర్షం వ్యక్తం చేశారు స్థానికులు. దాని హైదరాబాద్ కంటే ఇక్కడ చాలా మంచి సోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ కౌలాస్ ప్రాజెక్టు కానీ, నిజాం సాగర్ ప్రాజెక్టు కానీ అక్కడ ఏం అభివృద్ధి లేదు. అక్కడ అన్ని నాశరకాలు, పోవడానికి రాదు, వర్షాకాలంలో అసలు రోడ్డు సరిగా లేవు, అసలు చూడడానికి రాదు, కట్టపైన రాదు, మొత్తం బురద ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు డెవలప్ కానిది ఈ కేవలం 18 నెలల్లో ఇన్ని కోట్ల సీసీ రోడ్లు కానీ, ఈ టూరిజం ఇది కానీ మనకి ఎంతో బాగా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు నిజాం సాగర్ ప్రాజెక్ట్, కౌలాస్ కోట, కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఇలా సమీప ప్రాంతాలను కలిపి టూరిజం హబ్ గా డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు ఎమ్మెల్యే లక్ష్మీకాంత్. ఇటీవల ప్రభుత్వం కేటాయించిన నిధులతో మాడ్యులర్ ఇండ్లు, 17 కాటేజీలు, ప్రధాన ప్రవేశ ద్వారం, డార్మెటరీ బ్లాక్, రిసెప్షన్ బ్లాక్, బోటింగ్, రెస్టారెంట్ బ్లాక్, చిల్డ్రన్ ప్లే జోన్, ఇతర వినోద సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ పనులకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు. భారత్ దర్శన్ స్కీమ్ లో భాగంగా నిజాం సాగర్ 10.5 కోట్లు శాంక్షన్ కావడం జరిగింది. ఆ 10.5 కోట్లతో నిజాం సాగర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడమే కాకుండా కొన్ని కాటేజెస్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనికి అనుబంధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా నిజాం సాగర్ని ఒక ఏమంటారు ప్రతిష్టాత్మకమైనటువంటి టూరిస్ట్ హబ్గా తయారు చేయడానికి మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించడం జరిగింది. మరి ప్రైవేట్
పబ్లిక్ పార్ట్నర్షిప్లో కూడా నిజాం సాగర్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి చాలా ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. తాజ్ గ్రూప్ లాంటి పెద్ద సంస్థలతోని కూడా నేను మాట్లాడుతూ ఉన్నా. నిజాం సాగర్ ఎందుకు అంటే నిజాం సాగర్కు మన విపరీతమైనటువంటి పొటెన్షియల్ ఉంది. హైదరాబాద్కు దగ్గర, అదే కాకుండా మహారాష్ట్రకు, కర్ణాటకకు కూడా దగ్గర. నిజాం సాగర్ అందరికీ తెలిసినటువంటి ప్రదేశం. ఈకో టూరిజంలో భాగంగా ప్రస్తుతం నిజాం సాగర్ దగ్గర 10.5 కోట్లతో పనులు చేపట్టారు అధికారులు. ఇవి పూర్తయ్యాక నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి కౌలాస్ నాలా ప్రాజెక్టు వరకు టూరిజం కారిడార్ ని ఏర్పాటు చేయనున్నారు. రానున్న రోజుల్లో వాటర్ గేమ్స్ ప్రాజెక్టు మధ్యలో ఉన్న 2 ఐలాండ్లలో రెస్టారెంట్లు నిర్మించనున్నారు. మొత్తం మీద దశాబ్దాల చరిత్ర ఉన్న నిజాం సాగర్ కి మహర్దశ రానుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.